ఎక్కడి నుంచి వస్తున్నాం? మాది పెద్దముడి మండలం జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లా. ఈరోజు మన జగన్ సారు పెట్టిన పథకాలు అందరికీ సూపర్ నచ్చాయన్న. ఎందుకంటే ఈ రోజుల్లో 20 ఏళ్ళ చరిత్రలో సహాయం చేసిన వ్యక్తి అంటే ఒక జగన్మోహన్ సారే, అందులో అనుమానమే లేదు. మన రవి కూడా, ఆయన బేటర్ రవి కూడా అంటాడు పులివెందుల నుంచి ఓన్లీ పథకాలతోనే జనాలు మభ్య పెట్టాడు కానీ అభివృద్ధి ఏం చేయలేదు అంటాడు. 20 ఏళ్ళ నుంచి ₹1 అందలే బీద వాళ్ళకి అందరికి. అందరూ అవినీతిగా బాగా తిన్నారు. అట్లా తింటా అని జగన్ అన్న బాధ లేచింది. లేచి మా ఎటలో సన్న వాళ్ళందరికీ అకౌంట్లు వేస్తున్నాడు. కాబట్టి అటు సీఎంని పోదేంకం ఆ పట్టణ వచ్చేదంతా రెడ్డి బుక్ లో రాసుకున్నాడు అంటే ఆల్రెడీ లోకేష్ మీ అందరి గురించి రాసుకున్నానని అంటుంది కదా. ఎంత రాసుకున్నా కానీ అప్పుడు వాళ్ళు 20 ఏళ్ళు ఉన్నారు కదా, ₹1 అందలే. సన్న వాళ్ళందరికీ అకౌంట్లు వేస్తున్నాడు. అమ్మ ఒడి, రైతు భరోసా అందరూ బాగుపడాలని జగన్ అన్న ఆశయం. ఈసారి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవలేడని చెప్పేసి లోకేష్ అంటుంది కదా. అది అందరూ సన్న వాళ్ళలో ఉంది, అంతా వాళ్ళు అనగాల్సిందే. సన్న వాళ్ళు పెంచారు అంతే, సన్న వాళ్ళల్లో తిరగడంది. అప్పుడు మాది పేదోళ్ళు పిచ్చోళ్ళు కాదు, కనుక్కున్నారు అంతా. కనుక్కున్నారు కాబట్టి ఎవరు సాయం చేస్తారని 20 ఏళ్ళలో ఇప్పుడు కరెంటు బిల్లు వచ్చింది అన్నారు. ఇప్పుడు తిన్నామంటే కరెంటు బిల్లు వాళ్ళు పెంచుతున్నారు, ఇల్లు పెంచుతున్నారు. వీళ్ళు పెట్రోల్ పెంచుతారు, వాళ్ళు పెట్రోల్ పెంచుతున్నారు. కాబట్టి మనకు సన్న వాళ్ళకు మేలు చేసే వ్యక్తి అనేది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే సాధ్యమయ్యేది. మిగతా ఉంటే ఓం నమ శివాయ ఏం కాదు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాను, ఆడవాళ్ళకి బస్ టికెట్ ఇస్తానంటుండే, మళ్ళీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల్ని చదివిస్తానంటుంది కదా. ఎట్లా నమ్ముతారు జగన్ అన్న? అయితే చెప్పా అంటే చేస్తాడు. ఈయనది నమ్మకం లేని అట్లా లేని అర్థం కాలే. జగన్ అన్న అయితే కన్ఫర్మ్ చేస్తాడు 100%. అది అందులో అనుమానం లేదు. చెప్తున్నాను దాని గురించి క్లారిటీగా. అదే జగన్ అన్న సాధ్యమవుతుంది, సాధ్యం. ఆయన సన్న వాళ్ళకు మేలు చేస్తాడు. ఇది పెద్దమూడి మండలం కుమ్మరిపల్లి నా పేరు, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి నేను అన్ని చెప్తాను. పవన్ కళ్యాణ్ కూడా అంటుంది ఏం చేయలేదు, అయిపోయింది అలాంటి పరిస్థితి. పదవి కోసం ఎన్నో చెప్తుంటా, మనం ఏం చదువుతాం, పదవి కోసం చెప్తుంటారు చేస్తుంటారు. కానీ మనం సహాయం చేసే నాయకుని అనుకుంటాం. ఇప్పుడు మాట కడప నుంచి అభిమానంతో వచ్చా, నేను వ్యాపారం చెనకాయ వ్యాపారం జరుగుతుంటా. నేను మాట చెప్తాను, ఏదో బొరలా మనం సన్న బీద అందరూ ఒకటే. మనకు ఏమని తీసేయము, ఏముంది మనం మా నాయకుడు మాకు ఏదైనా హెల్ప్ చేస్తుంటే హెల్ప్ చేసే నాయకుడిని పట్టుకుంటాం. మేము హెల్ప్ చేసే నాయకుడు మాకు కావాలంతే. ఏదైతే మైనార్టీ ముస్లింస్కి ఏమి చేయట్లేదు, ఏదైతే తీసుకుంటున్నాడు అని చెప్పేసి అని అంటుంది కదా. ఏది గ్రూప్ ఒక్క బోర్డు స్థలాలన్నీ లాగేసుకుంటున్నారు. లేదు అబద్ధం అది. ఆయన ఏం లేదు, ఆయన సన్నా చదువు పంచి తీరుతాను. ఆయన పోయేటప్పుడు ఏం లేదు, వచ్చేటప్పుడు సాయం చేసి సన్న వాళ్ళు బాగుపడాలని ఆయన ఆశయం అంతే, ఏం లేదు. బాగానే ఉంది మరి ఇప్పుడు. బాగానే ఉంది.